అంకుల్ వేసేయండి. నమ్మవు అసలు, నన్ను నమ్మవు అసలు. మా అంకుల్కి చెయ్యి నొప్పి వస్తుంది. నా 3:30 నుంచి అసలు నేను ఇప్పుడు సినిమాకి వెళ్తాము. నీకు మా అమ్మకి గొడవలు అయ్యేమో, అందుకే వీళ్ళు రెంట్ హౌస్ గురించి చూసుకుంటున్నారని అడిగారు. అసలు ఏం చేస్తాం దోశ వేసే ముందు నీళ్ళు తాగలం పన్నమైతే వేసాం. ఫస్ట్ ఎవరికి నువ్వు వేస్తుంటూ తినేయాలా? 2 అయ్యాక తినాలా? 2 దోశ నచ్చదు. ఇడ్లీ ఓకే. 2:30. చెప్పు. అటు మాత్రం వేయకుండా ఒక దోశ ఎలాగేస్తా చూడు. రెండు గరిచి ఇక మొత్తం స్ప్రెడ్ చేస్తాను. అక్కడక్కడ స్ప్రెడ్ చేశారంటే దోశలు పెట్టారు. ఇప్పుడు కాదు టేబుల్ లైక్ ముందు కూడా పెట్టచ్చు సార్. ఇలా కింద కూడా మూలకి వెళ్ళక్కర్లేదు. ఇంత అనుకుంటుంది అంత అనుకుంటుంది. అమ్మా కష్టపడి పొడి 5 అవుతున్నాయండి ఇవి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేడ మీదకి వచ్చేసాము. 10 అయిందనమాట. ఇప్పుడు దాకా దోశలు వేసాము. నేనైతే 3 తిన్నాను, తనైతే 3 తిన్నది, 2 తిన్నది. ఇంకా ఒక అరగంట సేపు ఇంకా మేడ మీద పడుకొని ఇంకా కిందకైతే వెళ్ళిపోతాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్లాగ్స్. ఇప్పుడైతే టైం వచ్చేసి 8:40 అవుతుంది. కూర అవుతుంది. బట్టలు వేసాము. 3 రోజులు అండి. మబ్బులు అయితే వేస్తుంది. మరి దేవుడి దయ మంచి కూర ఇది దీని మీదకి వస్తుంది. వస్తే మరి ఏమంటారు. వాటర్ కొంచెం వేయాలేమో. అవసరం లేదు, హెచ్చు వరకు ఉందాం సార్. 2 బకెట్లు తన బట్టలు ఫ్రెండ్స్.
అంకుల్ వేసియండి. అంకుల్ వెయ్యండి, పావు అంత ఉన్నాయి. బట్టలండి జోక్ కాదు. రెండు బకెట్లు ఉన్నాయన్నమాట. ఇంకా అవుతున్నాయి బట్టలు. ఇంకా ఉన్నాయా? మీ అన్న వేస్తుంది ఇప్పుడు. మనం ఎప్పుడు వెళ్తాం మరి షాప్కి? ఈ బట్టలు మనం ఎండేసుకుని వెళ్ళిపోతే రెడీ అయిపోయి వెళ్ళిపోతాం. ఇక్కడ ఇంత గ్యాప్ ఎందుకు వస్తుంది? ఆ మధ్యలో బాగాలేదు. టైం వచ్చి 9:15 అయిపోతుంది, ఇంకా అయితే బయలుదేరలేదు అనమాట. అసలు వచ్చి బట్టలు అయితే ఆరేస్తుంది, ఇంకా బయలుదేరిపోవాలి. చాలా లేట్ అయిపోతుంది షాప్ విషయంలోకి వస్తే. లేట్గా బేగ ఓపెన్ చేస్తే కదా బేరం అనేది అవుతుంది. బేగ ఓపెన్ చేయట్లేదు, బేరాలు అయితే అవ్వట్లేదు అనమాట. 8 ఆ టైంకి అయితే ఓపెన్ చేసుకోవాలి షాప్. ఇప్పుడు కూడా ఇంత లేట్గా తీసినటికి 10 అయితే ఇంకా చాలా కష్టం అనమాట. మార్నింగ్ సరికి గాజులు కొన్నోళ్ళు గట్రా ఉంటారు కాబట్టి ఆ టైంకి ఓపెన్ చేస్తేనే మనకి బేరాలు అయితే అవుతాయి అనమాట. అసలు ఇంకా బట్టలు అదమ్మా. అవును, ఇది వెల్డర్కి చెప్పాలి. అసలు బోర్డు పడిపోయింది కదా, మొన్న చెప్పాను అనమాట. తీసుకొస్తే వెల్డర్ ఏమన్నారంటే ఆదివారం వస్తాను నేను, 9 గంటలకు ఫోన్ చెయ్యు అని చెప్పాడు. ఇప్పుడు ఫోన్ చేస్తాను అతనికి. ఫోన్ చేసి ఇంకా ఫోన్ చేసి అతనికి రమ్మంటాను. బోర్డు ఇది జలగానే బిగించేస్తాను. అతను ఏమన్నాడంటే 2 మనుషులు వస్తారంట, వాళ్ళకి కూలీలు ఇచ్చేస్తే సరిపోద్ది అన్నారు. మరి కూలీలు ఎంత అనేది ఐడియా అయితే లేదు. అతను వచ్చినాక ఇంకా మనం బిగించేద్దాం అతని చేత. అంటే వెల్డింగ్ చేయించాలి, బోర్డు మొత్తం పడిపోయింది కాబట్టి. పుదీనా చూడండి, భలే ఉంది కదా, మంచి స్మెల్ వస్తుంది. బాబా సూపర్ స్మెల్ వస్తుంది పుదీనా. వచ్చి 12:30 అవుతుంది. మార్నింగ్ అయితే వచ్చేసామన్నమాట. వచ్చినోడికి 10:30 అయిపోయింది. వెల్డర్ అతనికి అయితే ఫోన్ చేసి అతను ఏమన్నాడంటే మిషన్స్ కొంచెం డ్యామేజ్ అయ్యేసి అయితే చెప్పాడు. రేపు వస్తానన్నాడు, చూడాలి. నేను చాలామందికి చెప్తున్నాను కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ టైంకి హ్యాండ్ ఇచ్చేస్తున్నారు అనమాట. ఇతను కూడా ఈరోజు హ్యాండ్ ఇచ్చాడు. రేపు మ్యాక్సిమం అయితే అతనికి ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి వచ్చాడా పర్లేదు, రేపు ఎల్లుండి ఒకసారి చూస్తాను, లేకపోతే ఇంకొకరికి చెప్తాను. ఫస్ట్ అతను అలాగే వస్తాను అని చెప్పేసి ఇంకా రాకుండా టైం పాస్ చేసేసి ఇంకా వేస్ట్ చేసారన్నమాట. ఇతను వచ్చేసారంటే ఇంకా ఇతనితోనే బిగిన్ చేస్తాం మనము. మ్యాక్సిమం 1 డేలోగా పని తేలిపోలేక చూడాలి, లేకపోతే రోజు కూలీ కాబట్టి ఇంకా 2 రోజులకి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. బోర్డు పని ఎంతసేపు ఉండదు, ఒక 2-3 గంటలు ఉంటుంది, ఈజీగానే పెట్టేయచ్చు. బోర్డు అయితే అలా ఇలా షాప్లో ఉండిపోయింది అనమాట. దెబ్బలు చూస్తే ఇంకా ఆల్మోస్ట్ తగ్గిపోయి ఇంకేం లేవన్నమాట. నమ్మలేదు కదా, చూపించు నాకు. ఆన్ చేశానంటే నమ్మట్లేదా? నమ్మవా అసలు? నన్ను నమ్మవా అసలు? కొంచెం చెప్పు, నన్ను నమ్మవా? ఇప్పుడే చూపిస్తాను, మాట్లాడాను, ఇది చేయలేదు, అందుకే ఇప్పుడు నేను ఆన్ చేయలేదు అనుకుంటున్నాను, అంతేనా? ఇప్పుడు నాకు ఆన్ చేసి చూపిస్తాను. సాయంత్రం మూవీకి వెళ్దాం, కుబేరా. డబ్బులు వేస్ట్. నువ్వు ఉండైతే నేను వెళ్తాను. ఓకే, నేను ఇప్పుడు వెళ్ళు, సాయంత్రం వెళ్తాను. షాప్ మూసే టైంకి వచ్చేద్దాం. ఇది జలగా బేరం లేదు కదా, మూవీ చూసుకుని వద్దాం. 6:30 షో. రావా నువ్వు? సరే, నీ ఇష్టం, నేను వెళ్తా. బాయ్, ఎంజాయ్. ఈరోజు కూడా మరి హోటల్సే, కాకపోతే బంగాళదుంప లేదనమాట అందులోన. మా అంకుల్కి చెయ్యి నొప్పి వస్తుంది అనేసుకుని బంగాళదుంప వేయకుండా వండారు. దాంతోపాటు చారు అయితే తెచ్చుకున్నాము, చారు అన్నం వేసుకున్నాం. ఆవకాయ అయితే మా ఇంట్లో చేసామన్నమాట. ఆవకాయ
కలెక్టర్ కాయలతో చేసాం, కాకపోతే వేరే మామిడికాయలతో చేస్తారు కదా వంశీ. కలెక్టర్ కాయతో చేస్తారు. చీపాకాయ కలెక్టర్. మా అంకుల్ అయితే పచ్చళ్ళు అన్నీ అయితే చాలా అంటే చాలా బాగా పెడతారు కదా వంశీ. బాగుంది. మేము ఈ సమ్మర్కి ఆవకాయ అయితే పెట్టాం. మీరు ఈ సమ్మర్కి ఏం పెట్టారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పచ్చళ్ళు తొక్క పీక్కుంటున్నాడు ఫ్రెండ్స్. వంశీ వేస్ట్ వీడియోలు ఎందుకు అసలు చేస్తావు? చూడండి నా మీద అంత సీరియస్ అవుతున్నాడు వంశీ. వంశీ పోయి హెయిర్ కట్ ఒక్కటి చేయించుకో వంశీ, బాగుంటుంది. ఇప్పుడు నీరే తాగుతాండ. నీరు తాగుతావా? ఇక్కడ పింపుల్ అనేది గట్టిగా వస్తుంది. బ్లడ్ ఉందా? నాకని తెచ్చిన ఎంటపళ్ళు వంశీ తినేస్తున్నాడు. ఎంత వంశీ అయ్యే ఎంటపళ్ళు? చేయకపోతే బెటర్. తీయడం కంటే చేతి మీద మచ్చలు బాగానే కట్టాయి వంశీ. నీకు పింపుల్స్ వచ్చేస్తున్నాయిరా. సర్లా అంటుపండు ఫ్రెండ్స్ తింటున్నాడు. ఇప్పుడు వచ్చేసి టైము 3 అయిపోయిందా? 3 అయిపోయింది ఫ్రెండ్స్. నిద్ర అయితే వస్తున్నాయని పడుకోకూడదని అయితే ఇద్దరం అనుకున్నాం అనమాట. ఇంకా నార్మల్గా అయితే వంశీ 1 గంట, నేను ఒక 2 గంటలు పడుకునేదాన్ని. బట్ ఇప్పుడైతే వంశీ పడుకున్నా 3:30కి లేస్తానే. అరగంటే వద్దనట్టున్నాడు. పోన్లే నైట్కి బ్యాంక్ పడుకోవచ్చు. చూడండి తెల్ల సోపు అయితే అయిపోతుంది. ఏం చేయాలో ఏంటనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అండ్ ఫేస్ కూడా ట్యాన్ అయితే ఎక్కువగా ఉంది. వంశీ నేను మొన్న జుట్టు కట్ చేసుకున్నాను తెలుసా నీకు? తెలీదా? పడుకున్నావు కదా ఇప్పుడు వరకు. నా 3:30 నుంచి 5 వరకు నువ్వు పడుకున్నావు తెలుసా? టీకి ఇప్పుడు వెళ్ళావు కదా, అంత వేగంగా తెస్తుంది. అసలు నిద్రపోయాక అలాంటి మాట్లాడు. ఎంత అట? ఎందుకు బాగాలేదు. డ్రింక్ ఇదేంటి రా బంధు నీళ్ళ? ఇరానీ టీ. ఈ రోజు ఒకేలాగా అక్కడే తెచ్చాను. నిన్నది అదే టీ, నేనే పేర్లు మార్చాను. అందరికి ఒకటి టీయే. నీకు దమ్ టీ కావాలనుకో దమ్ టీ, ఎర్రని టీ కావాలంటే ఎర్రని టీ. అలా నచ్చిందా? బాగుంది, నచ్చింది, బాగుంది, నచ్చింది. అసలు నేను ఇప్పుడు సినిమాకి వెళ్తాము. లేదు సినిమాకి అయితే వెళ్ళట్లేదు, నేను టికెట్స్ దొరకలేదు. వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా టికెట్స్ దొరకలేదు అని చెప్పి టికెట్స్ ఉన్నాయి కానీ కింద సీట్లు అని చెప్పి బుక్ చేయలేదు అనమాట. టీ తాగేస్తున్నాం. ఇంకా టీ తాగేస్తే
ఇంటికి వెళ్ళిపోతాం అనిపిస్తుంది. మీ అమ్మ ఆయిల్ ప్యాకెట్ అమ్మని శనగ ఆయిల్ శనగ నూనె 2 ప్యాకెట్లకు మీ నాన్న నూనె వెళ్దాము అసలు. నూనె వెళ్తే కొంచెం నువ్వైనా కొంచెం వీడియో కూడా తీయడం మామిడికాయలు తెచ్చారు అక్కడ. మామిడికాయలు ఆవు పిండి కలిపేసి ఉంచారు. ఊరికే పెడతారా? ఈ వర్షం గేట్ బాగుంది. ఎండలో పెట్టక్కర్లేదు కదా, అవునా? కలిపి వదిలేయడమే. 5 ప్యాకెట్లు తమ్మండి. ఆపరం ఉంటామన్నా, శనగలు ఉంటామన్నా. ఒక లీటర్ని అడిగారంట అసలు. నీకు మా అమ్మకి గొడవలు అయ్యేమో అందుకే వీళ్ళు రెంట్ హౌస్ గురించి చూసుకుంటున్నారని అడిగారు అసలు. అది ఎంతవరకు నిజమో ఒక్క 10 సెకండ్స్లో చెప్పారు. అలాంటిది అయితే అస్సలు ఏం లేదనమాట. గొడవలు ఏమైనా అవుతున్నాయా మా ఇంట్లో? అస్సలు లేదు. నార్మల్గా ఎందుకు మారాలి అనుకుంటామంటే డైలీ అప్ అండ్ డౌన్ అయిపోతుంది. వంశీకి మొన్న యాక్సిడెంట్ అయింది కదా, అది చూసి ఇంకా భయపడిపోతున్నారు అనమాట మా అమ్మాయిలు కూడా. సో చూడండి, కాకపోతే మెయిన్ యాక్సిడెంట్లు అయితే మనకు లారీలు ఎక్కువ అయిపోయాయి నైట్ టైం. అటువైపు చాలా దారుణంగా ఉంటది. ఇంట్లోనైతే ఎటువంటి సమస్య అయితే లేదు, అదైతే మాత్రం చెప్పగలము. కానీ రాత్రి అంటే లారీలు ఎన్ని లారీలు తిరుగుతున్నారా బాబు. ఎక్కువ టర్నింగ్ లో ఉంటాయి కదా, దానివల్ల మొత్తం మనం మన సైడ్ వచ్చేసి మొన్న వచ్చి చూడు వచ్చాం నైట్ గ్యాప్ ఉంది అసలు. దానికి ఏమైనా మోట్లు ఇప్పుడు ఏది తగిలితే అంతే పెట్టేసి ఆ లారీ వచ్చింది అనుకో, అప్పుడు మన పరిస్థితి ఏంటి? అందుకే బేగ వెళ్ళిపోవాలి. మాక్సిమం ఇక్కడ రెంట్ హౌస్ ఏదైనా చూసుకుంటే బెస్ట్. అందుకని ఫిష్ బిజినెస్ కోసం మనం ఆలోచిస్తున్నాం, అది పోతుంది. ఇక్కడికి వస్తే గురించి ఆలోచిస్తే ఒకటి వదులుకోవాల్సి వస్తుంది. అసలు ఏడ్ చేయాలి తెలియట్లా.